ప్రభు నామమున ప్రియమైన దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఈ యొక్క సమయం నిన్నటి దినాన ఈ పిక్చర్ యొక్క అర్థం ఏంటో మనం చూసాం. ఈ దినాన ఒక్కొక్క వర్డ్కి ఒక్కొక్క విధంగా దేవుడు ఈ శిలువలో మనకు బయలుపరుస్తున్నాడు. ఈరోజు మనము జీసస్ అనే పదాన్ని మనం చూస్తాం. చూడండి, జీసస్ అండ్ యేసుక్రీస్తు ప్రభు వాళ్ళు ఈ లోకానికి వచ్చి ఊరికే ఉండలేదు, కానీ ఆయన ఒక పని కలిగి ఉన్నాడు. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఒక పని చేయడానికి వచ్చాడు. అది ఎవరి పని అంటే దేవుని పని చేయడానికి వచ్చాడని తెలియపరుస్తూ ఉంటుంది. ఈ యొక్క మనము యోహాను సువార్త 4:34 మనం చూసినట్లయితే ఆయన పని కలిగి ఉన్నాడని అక్కడ మనకు బయలుపరుస్తుంది ఆ వచనం. తర్వాత యోహాను సువార్త 5:17 కూడా మనం చూడొచ్చు. యోహాను సువార్త 9:4 చూడొచ్చు. యోహాను సువార్త 17:4 కూడా మనం చూడొచ్చు. ఇంకా అపోస్తల కార్యములు 1:7 కూడా మన పని ఏది కాదు అనేది కూడా అక్కడ అపోస్తలైన పౌలు బయలుపరుస్తున్నాడు. అదంతా మన టాపిక్ కాదు, కానీ అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి ఒక పని చేయడానికి వచ్చాడు. ఇక్కడ ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు ఖాళీగా లేడు. ఏదో ఒక ప్రార్థన అయినా చేసేవాడు, లేకుంటే ఏదో ఒక పని కలిగి దేవుని పని ఆయన చేస్తూ వచ్చాడు. కాబట్టి ఈ జీసస్ అనే పదాన్ని మనం కూడా రిలేటెడ్గా చేసుకుంటే ఒక పనిని చూపిస్తుంది. ఇంకోటి, ఈయన ఎప్పుడు ఒక పని కలిగి ఉండాలి అనేది ఈ వాక్యము ఈ యొక్క వర్డ్ మనకు చెప్తుంది అనమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడు పని కలిగి ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తుని ఎరిగినటువంటి దేవుని పిల్లలమైనటువంటి మనము ఎప్పుడు పని కలిగి ఉండటం ఎంతో అవసరం. చాలామంది సోమరులుగా ఉండేదానికి అలవాటు పడుతూ ఉంటారు. అయితే అది దేవుని పిల్లలకు మంచిది కాదు. యవనస్తులు బలవంతులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యవనస్తులైన బిడ్డలు అస్సలు ఖాళీగా ఉంచకూడదు. ఏదో ఒక పని వాళ్ళకు చెప్పాలి. చదువుకోవటం కానీ, లేకుంటే ఏదైనా పని చేయటం కానీ, లేకుంటే ఏదో ఒకటి వాళ్ళ మైండ్కి మనం పని చెప్తా ఉండాలి. అప్పుడు వారు దీవించబడేటువంటి వారుగా ఉంటారు. కాబట్టి ఏ పని మనం చేయగలిగితే ఆ పని మనం చేయొచ్చు. కొంతమందికి అనారోగ్య పరిస్థితులు ఉంటాయి, వారు కూర్చొని చేయగలిగే పనులు ఉంటాయి, అవి చేయొచ్చు. ఏ పని మనం చేయకపోతే ప్రార్థన చేయొచ్చు, వాక్యం చదవచ్చు, అది కూడా దేవుని పని. కాబట్టి దేవుని పని ఏది చేతగానప్పుడు ప్రార్థన, వాక్యము చదువుతూ ఉండడం కూడా దేవుని పని. కాబట్టి ఆ పని మనం కలిగి ఉండాలి, ఆ పని మనం చేయాలి. ఇంకొకటి యేసుక్రీస్తు ప్రభు వారు 1 తిమోతి 2:5 మనం చూస్తే ఆయన మధ్యవర్తి అని మనం అక్కడ చూస్తాం. దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు అని అక్కడ చూస్తాం. కాబట్టి మధ్యవర్తిగా ఆయన వచ్చాడు. ఇది కూడా మనకి ఏం చూపిస్తుందంటే ఒక పని కలిగి ఉండడం అనేది చూపిస్తుంది. పైన ఆకాశమందు దేవుడు ఉన్నాడు, భూమి మీద యేసుక్రీస్తు ప్రభు వారు సంచారము చేస్తూ వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నంత వరకు పరిశుద్ధాత్ముడు ఆయన ద్వారానే పనిచేస్తూ వచ్చినాడు, కానీ సపరేట్గా పనిచేయలేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకానికి ఎత్తబడినారో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తనంతట తాను పని చేయటము మనం చూస్తాం. కాబట్టి ఆయన దేవునికి నరునికి మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మధ్యవర్తి లేకుండా ఏ పని జరగదు. కాబట్టి మధ్యవర్తి అవసరం. ఇప్పుడు ఏ కాళ్ళు నొప్పులున్నా, చేతుల నొప్పులున్నా, ఏం ప్రాబ్లం ఉన్నా పని చేయొచ్చు, కానీ నడుము నొప్పిగా ఉన్నప్పుడు, బ్యాక్ పెయిన్ పని చేయనప్పుడు ఏ పని చేసేదానికి అవకాశము లేదు. అలాగే యేసుక్రీస్తు ప్రభు లేకుండా ఈ భూమి మీద ఏది కూడా లేదు. యేసుక్రీస్తు ప్రభు లేకుండా దేవుని వాక్యంలో ఏ వచనము లేదని నేను చెప్పగలను. కాబట్టి పాత నిబంధన అయినా సరే, కొత్త నిబంధన సరే,
కొన్నిసార్లు డైరెక్ట్గా మనం యేసుక్రీస్తు ప్రభువుని చూస్తాం, కొన్నిసార్లు ఇండైరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభువును ఆ వచనంలో మనం చూడొచ్చు. ఇంకొకటి, ఆయన గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు. ఇక్కడ జీసస్ అనే పదానికి ల్యాంబ్ ఆఫ్ గాడ్ అని యోహాను సువార్త 1:29 మనం చూసినట్లయితే ఆయన ఒక గొర్రె పిల్లగా వచ్చాడు. ఎలా అంటే లోక పాపములన్నీ కూడా మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రె పిల్లగా ఆయన వచ్చినట్లు మనం చూస్తాం. కాబట్టి ఈ మూడు వచనాలు ఏం చెప్తాయంటే శ్రమను గురించి చెప్తాయి. పని అనేది కష్టపడి చేయాల్సిందే. తర్వాత మధ్యవర్తిగా అంటే ఉండడం కూడా చాలా కష్టమైన పని. ఈ పని ఆడవాళ్ళకు బాగా తెలుస్తుంది. ఎందుకంటే పిల్లలు ఒకటి చెప్తారు, భర్త ఒకటి చెప్తాడు. ఇప్పుడు భర్తను మనము కోప్పడకుండా సర్ది చెప్పాల్సి ఉంటుంది, అలాగే పిల్లలకు సర్ది చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి మధ్యవర్తిత్వం అనేది స్త్రీలకు దేవుడు ఎక్కువగా ఇచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క అనుభవము స్త్రీలలో మనం ఎక్కువగా చూడొచ్చు. తర్వాత గొర్రె పిల్లగా ఆయన వచ్చాడు, వధింపబడిన వాడు. కొన్నిసార్లు సాక్రిఫైసెస్ చేయాల్సి ఉంటుంది. మనము ఈ గొర్రె పిల్ల మనకు ఈ గొర్రె పిల్ల మనతో సాక్రిఫైస్ గురించి మాట్లాడుతుంది. అనేక మార్లు మన జీవితంలో కూడా సాక్రిఫైసెస్ చూడాల్సి ఉంటుంది, చేయాల్సి ఉంటుంది. అయితే అలాంటప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. అప్పుడు మనం ప్రభువును, యేసుక్రీస్తు ప్రభువును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన మన కొరకు ఏం చేశాడో జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన జీవితాల్లో సంతోషాన్ని మనం అనుభవించగలుగుతాం. దేవుడు ఈ వాక్య భాగాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఎంతో చేయాలని ఉంది కానీ సహకరించట్లేదు ఈ మీడియా. అయినప్పటికీ దేవుడు సహాయాన్ని బట్టి ముందుకు వెళ్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయమేడ మీ పాదంలోకి స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకే వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ వాక్య భాగానికి మీరే నీరు కట్టి ఫలింప చేయండి. నా దేవా, అనేకుల ఆత్మీయమైన మేలు పొందేదానికి సహాయం చేయమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలు ఏవైనా ఉంటే మీరు మెసేజ్ ద్వారా తెలియపరచవచ్చు.